హలో ఎవ్రీవన్. ఈరోజు మనము తందూరి చికెన్ చేసుకుందాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం. నేను ఇక్కడ 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. దీనికి నేను పెరుగు యూజ్ చేస్తున్నా. ఆ పెరుగు అనేది వడగట్టాను, అంటే దానిలో వాటర్ అనేటివంతా పోయిన తర్వాత అలా గట్టిగా ఉంటుంది. 2 స్పూన్స్ పెరుగు, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం పేస్ట్, పావు టీ స్పూనే సరిపోతుంది. కారం 1.5 స్పూన్, అంటే ఇది చిన్న స్పూన్తో వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా, హాఫ్ లెమన్, ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. వన్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిపోయి చికెన్కి మంచిగా కోటింగ్ లాగా రావాలి. ఇవన్నీ మనకి చికెన్కి ఎంతసేపు నానబెట్టుకుంటే అంత లోపలికి ఆ ఫ్లేవర్స్ అనేటివి చికెన్కి పడుతున్నాయి. అప్పుడు మనకి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ పైన మాత్రమే కాకుండా లోపల వరకు కూడా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వెళ్తాయి. దీన్ని మనం కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకుందాం. మన చికెన్ నానిన తర్వాత నేను ఈరోజు ఎయిర్ ఫ్రైయర్ లోపల ఇవి చేస్తున్నాను. ప్యాన్లో వేసే సెమీ ఆయిల్ కూడా లేకుండా ఉంటుందని. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్క పీస్గా తీసుకొని దీనిలో సెట్ చేసుకోవాలి. ఇందులో నేను ఈ ఎయిర్ ఫ్రైయర్లో 200 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఒక 15 మినిట్స్ పెట్టుకుంటున్నాను. అంతే, 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మన చికెన్ మంచిగా ఫ్రై అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుందాం. మన తందూరి చికెన్ రెడీ.